చంద్రాల సార్ ఏది చేసినా ఓ స్పెషల్ ఉంటుంది. సార్ ఇప్పటి గురించి కాకుండా ఎన్నో ఏండ్ల ముంగట ఆలోచన చేస్తాడు. సార్ నెత్తిలో ఏమున్నదో ఏమో తెలియదు కానీ కంప్యూటర్ కంటే ఎక్కువ స్పీడ్గా ఆలోచన చేస్తాడు. సెల్ ఫోన్కు టార్చ్ లైట్ నుంచి మొదలు పెడితే మొన్నటికి మొన్న చెప్పినట్టు గ్యాస్ మీద వంట చేసుడు నేర్పుడు వరకు చంద్రాల సార్ చేసినాయే. సార్ లేకుంటే మన 2 తెలుగు రాష్ట్రాలు ఏమైపోయేటియో ఏమో తలుచుకుంటూనే భయం కలుగుతున్నది. సరే కానీ ఇప్పుడు ఏం చేసిండు ఏం చెప్పిండంటారా? అయితే సార్ మాట్లాడాలి నేను రీ. పొద్దుగల ఏపీ మంత్రి నారా లోకేష్ బుల్లెట్ బండి ఎక్కి వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ వాడి సూపుల్లో ఉంది చదువేరా ట్రెండ్ అన్నట్టు బండి నడిపి వీడియో విడుదల చేస్తే ఆ రాయల్ ఎన్ఫీల్డ్ తెచ్చింది నేనే అని గర్వంగా చెప్తుండు చంద్రాల సారు. ఇప్పటికే సార్ చేయని పని లేదు 2 తెలుగు రాష్ట్రాలల్లో. అదేదన్నా మిగిలింది అంటే రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లను తయారు చేసే కంపెనీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చుడు. అందుకే ముసిముసిగా నవ్వుకుంటూ ముద్దుగా చెప్తున్నాడు. ఒక పండుగ వాతావరణం జరుగుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒకప్పుడు బుల్లెట్, రాయల్ బుల్లెట్ అది మెజెస్టిక్ రైడ్ ఒకే తమిళనాడులో ఉండేవాడు. ఎస్టర్డే వీ హ్యావ్ క్లియర్డ్ టు గెట్ టు ఆంధ్రప్రదేశ్. రాయల్ ఎన్ఫీల్డ్ నేను చిన్నప్పుడు కూడా కాలేజీలో ఉన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కితే అదొక ప్రైడ్, మెజెస్టిక్ వెహికల్. అది ఒక్క తమిళనాడులో అంటే మనం తేగలిగాం. అప్పుడు బుల్లెట్ బండి ఎక్కిన, ఇప్పుడు అదే బుల్లెట్ బండి కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చిన. దాంతోని నా పేరు బుల్లెట్ బండి కంపెనీ, రాయల్ ఎన్ఫీల్డ్ పేరు రాష్ట్రం ఉన్నంత వరకు ఉంటది అన్నట్టు గర్వంగా చెప్పిండు. కలెక్టర్ల మీటింగ్ పెట్టి ఇట్లా చెప్పే వరకు అందరు సప్పట్ల మూత మోగించిండ్రు. 2200 కోట్లతోని 2029 వరకు బండ్లు తయారీ షురువయ్యేటట్టు, 2032 వరకు తయారైన బండ్లను బయటికి అమ్మేటట్టు చేస్తారట. దాంతో కొత్తగా 5000 మందికి కొలువులు వస్తాయట. అందుకే అప్పుడు బాబు బుల్లెట్ ఎక్కిండు, ఇప్పుడు బాబు బుల్లెట్ తెచ్చిండని చెప్పుకుంటా తెలుగు తమ్ముళ్ళు మురిసిపోతున్నారట. ఒక్కటి కాదు 2 కాదు 17 కొత్త చైర్పర్సన్లు కార్పొరేషన్ కుర్చీలలో కూర్చుండబెట్టింది రేవంత్ రెడ్డి సర్కారు. అబ్బా ఎంత మంచి పని చేసింది కాంగ్రెస్ సర్కారు. ఇక సబ్బండ వర్గాల జనాలకు మేలు జరుగుతుంది, కార్పొరేషన్ల సాయంతో కష్టాలు తీరుతాయని అనుకుంటురా. అయితే కార్పొరేషన్ల కథ ఎట్లున్నది, కాంగ్రెస్ సర్కారు చేసిన మేలేంది, మెచ్చుకునేదేంది ఒకసారి చూడండి. ఆకలి ఆకాశం అంత నోరు సూది బెజ్జమంతా అన్నట్టే ఉన్నదట కార్పొరేషన్ల కథలు. బాసింగం కట్టంగానే పెళ్ళై పిల్లలు కలిగినట్టు కాదు కార్పొరేషన్ చైర్పర్సన్ పదవులు నింపుడు. వాటికి కాసులు ఇవ్వకుంటే పదవులు నింపినా నింపకున్నా ఒకటే కదా. మరి అట్లాంటప్పుడు ఏతులు కొట్టుడు ఎందుకు, నీతులు చెప్పుడు ఎందుకు అని అంటున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఇప్పటి వరకు కార్పొరేషన్లతోని కామన్ పబ్లిక్ ఇచ్చింది ఎంత అనేది లెక్కేసి చూస్తే సుక్కలే కనిపిస్తున్నాయట. కుమ్మరి, కమ్మరి, సాకలి, మంగలి, కాపు, కటిక, పెరక, గొల్ల ఇట్లా కులానికి ఒక్కో కార్పొరేషన్ పెట్టిండ్రు, మంచిగానే ఉన్నది. కానీ అరిచేట్ల బెల్లం పెట్టి మోసేత్ నాకమన్నట్టు కార్పొరేషన్లకు కాసులు ఇవ్వలేదట కాంగ్రెస్ సర్కారు. 33 కార్పొరేషన్ల పేరు మీద రేవంత్ రెడ్డి సర్కారు ఇస్తానన్నది 14,521 కోట్లు, విడుదల చేసింది 3,198 కోట్లు. దాంట్లో పబ్లిక్ దగ్గరికి ఏరింది ఉత్త 305 కోట్లు. అంటే అదేదో సినిమాలో ఐస్ గడ్డ చేతులు మారితే ఆకరోనికి ఒక్క సుక్క నీళ్లు కూడా మిగిలినట్టే ఉన్నది కార్పొరేషన్ల కథ అని అంటున్నాడు. అందుకే ఆకారం చూసి ఆశవాడే గాని అన్ని పసలేని పనులే చేసేటోడు అన్నట్టు ఉన్నదట ఎవ్వరము. కాబట్టి కార్పొరేషన్లకు పైసలు ఇవ్వకుండా చైర్పర్సన్ పదవులు నింపితే ఆకలయ్యేటోనికి అన్నం పెట్టకుండా మేకప్ వేసినట్టు ఉంటుందని అంటున్నాడు. కాంగ్రెస్ సర్కార్ తరీకా అలల్లేసుడు ఆగది, స్నానం చేసుడు కుదరదు అన్నట్టున్నదట. అదే ముచ్చట్ను హరీష్ రావు అసెంబ్లీలో గట్టిగా గర్జించినట్టు మాట్లాడితే సమాధానం చెప్పలేక సత్కిలబడ్డారు కాంగ్రెస్ పార్టీలు. అందుకే అర్జీలకు పనులు కావు, ఆశీర్వచనాలకు బిడ్డలు కలగరు అనేది ఇప్పటికైనా తెలుసుకోవాలి. కార్పొరేషన్లకు కాసులు ఇవ్వాలి తప్ప కొంతమంది తొత్తులకు అధికార మత్తుల ముంచేతానికి కార్పొరేషన్లను వాడుకోవద్దన్నట్టు మాట్లాడిండు. ఆయన నిండా అసెంబ్లీలో నిలదీస్తే నోరు మెదపనోళ్ళు ఇప్పుడు కార్పొరేషన్లకు పైసలు ఇచ్చే ఎగురం చేస్తారని నమ్మకం మాత్రం కలుగుతలేదని అంటారు కామన్ పబ్లిక్. ఇప్పటికైనా కార్పొరేషన్లకు పైసలు ఇస్తే కాసింతనైనా సాయం పొందాలని చూస్తున్న సబ్బండ జాతులు ఆశగున్నాయి. కానీ కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తుందో ఎట్లా చేస్తుందో ఏం పాడో.